మెన్స్ట్రువల్ లీవ్ నెలసరి సెలవు. ఇప్పుడు ఈ పదం ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నెలసరి నొప్పుల సమయంలో మహిళా ఉద్యోగులకు ఒకరోజు అధికారిక సెలవును L&T కంపెనీ ప్రకటించడం దీనికి కారణం. అదేంటి, మంచి నిర్ణయమే కదా. ఇంత ప్రోగ్రెసివ్ నిర్ణయాన్ని మెచ్చుకోవాలి గానీ కంపెనీని ఎందుకు తిడుతున్నారని ఆలోచిస్తున్నారా? ఉంది, బలమైన కారణమే ఉంది. అసలు కంపెనీ తీసుకున్న నిర్ణయంలోనే అసమానత, వివక్ష దాగి ఉంది. అదేంటో అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చెబుతా వినండి. ఒక తండ్రికి 3 పిల్లలు ఉన్నారనుకుందాం. 3కి ఆకలిస్తుంది, కానీ తండ్రి వాళ్లలో ఒక్కరికే భోజనం పెట్టాడు. మిగతా 2కి కడుపు నిండా భుక్తి పడిందని ఊహించుకోమన్నాడు. ఇదే L&T కంపెనీ కథ. మహిళలకు మెన్స్ట్రువల్ లీవ్ ఇచ్చింది నిజమే, కానీ అది కేవలం పేరెంట్ కంపెనీకి మాత్రమే. L&T అనుబంధ కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తించదు. అదేంటి, అనుబంధ కంపెనీలో పనిచేసే మహిళలే కారా? వాళ్ళకి నెలసరి నొప్పులు ఉండవా? లేదా కంపెనీకి వారి పీరియడ్స్ పెయిన్ కంటే లాభాలే ముఖ్యమా? ఇప్పుడు అర్థమైందా L&T కంపెనీపై ఎందుకు విమర్శలు వస్తున్నాయని? కథ ఇంతటితోనే ఆగలేదు, ఇంకా ఉంది. L&T కంపెనీలో దాదాపు 60,000 మంది ఉద్యోగులున్నారట. కానీ అందులో మహిళల శాతం ఎంతో తెలుసా? కేవలం 9%. ఇది సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు చెబుతున్న మాట. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వని కంపెనీ ఇప్పుడు మహిళల కోసమంటూ, మహిళలే ముఖ్యమంటూ, విమెన్స్ డే గిఫ్ట్ అంటూ మెన్స్ట్రువల్ లీవ్ను ప్రకటించడం విడ్డూరంగా ఉందని ప్రధాన విమర్శ. దీన్నే టెకోనిజం అని పిలుస్తున్నారు. ఇంతకీ టెకోనిజం అంటే ఏంటి? ఒక చెట్టు నాటి అదే అడవి అని చెప్పటమే టెకోనిజం. ఒక్కరోజు నెలసరి సెలవు ప్రకటించి మహిళా సాధికారత సాధించడం అనేది టెకోనిజం. ఇదంతా ఓ గ్లామరస్ PR స్టంట్ అని చెప్పొచ్చు. ఇది ఒక సినిమా పోస్టర్ అని చెప్పొచ్చు. అసలు సినిమా మాత్రం వేరే ఉంటుంది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళతాం. ఇదే L&T కంపెనీ చైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ జనవరిలో ఏమన్నారో గుర్తుందా? మీ భార్యను ఎంతసేపు చూస్తారు? ఆదివారం కూడా పనిచేయండి, వారానికి 90 గంటలు పనిచేయాలి. సుబ్రహ్మణ్యన్ చేసిన ఈ కామెంట్స్ గురించి నాడు నటి దీపికా పదుకొనే నుండి చాలా మంది ఫెమినిస్టుల వరకు అంతా ఫైర్ అయ్యారు. మీ భార్యను ఎంతసేపు చూస్తారని చేసిన కామెంట్ వెనుక ఎంతో వివక్ష ఉందని వారి అభిప్రాయం. భార్య అంటే పని విరామాల్లో చూసే వస్తువు మాత్రమేనని అర్థం వచ్చేలా సుబ్రహ్మణ్యన్ మాట్లాడారన్నది ప్రధాన ఆరోపణ. నెలసరి సెలవు నిర్ణయం ఈ తరహా విమర్శలను కప్పిపుచ్చుకునేందుకు చేసిన చర్యగా వీరంతా అభిప్రాయపడుతున్నారు. సమాన అవకాశాలు లేకుండా, సమాన వేతనం ఇవ్వకుండా ఒక్కరోజు నెలసరి సెలవుతో మహిళల జీవితం మారిపోతుందా అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. వారానికి 90 గంటల పని చేయాలని ఒత్తిడి చేసే కంపెనీలు ఇప్పుడు ఒక్కరోజు నెలసరి సెలవు ఇస్తున్నామని చెప్పడం నిజానికి టెకోనిజం కూడా కాదు. ఇది ముమ్మాటకి హిపోక్రసీ అని కొందరు వాదిస్తున్నారు. ముందు కత్తిపోటు పెట్టి తర్వాత కట్టు కట్టినట్లు నటిస్తున్నారని, బాధ పెట్టిన వాళ్లే ఉపశమనం కల్పిస్తున్నట్లుగా నటించడం హిపోక్రసీ కాకపోతే ఇంకేంటని ప్రశ్నిస్తున్నారు. నిజానికి సుబ్రహ్మణ్యన్ సూచించిన 90 గంటల పని కల్చర్ విధానం సమాజంలో ఎవ్వరికీ సాధ్యం కాదు. అయితే మహిళలకు ఇది మరింత భారం. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు మగవారి కంటే ఎక్కువగా మహిళలే మోస్తున్నారు. కుటుంబ జీవితం, ఆఫీస్ జీవితం కూడా, వ్యక్తిగత జీవితాన్ని వదులుకునే మహిళలు ఎక్కువగా కనిపిస్తారు. ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన తరువాత కూడా ఎక్కువగా పని చేసేది మహిళలే. అలాంటి మహిళలు L&T కంపెనీలో కూడా ఉంటారు కదా. మరి ఒకవైపు వారానికి 90 గంటలు పని చేయాలని చెప్పే కంపెనీలు, మరొక వైపు నెలసరి సెలవు ప్రకటించడం విడ్డూరమే అనిపిస్తోంది.